హలో, హౌ యూ ఫీలింగ్? హూస్ దిస్? నీ లైఫ్ని కంట్రోల్ చేసేవాడిని. అసలు నీకేం కావాలరా? ఎందుకురా ఇదంతా చేస్తున్నావు? అవినాష్, కామ్ డౌన్. చాలాసేపు నుంచి నీకు ట్రై చేస్తున్నాను. నీ ఫోన్ ఆఫ్ చేసినట్టున్నావు. అందుకే తన్ని ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా? లిసన్, ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ యూ. ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ పే ఫర్ ఎవ్రీథింగ్ యూ హావ్ డన్ టు us. నా కోసం నువ్వు ఎక్కడ వెతకక్కర్లేదు. నేనే లొకేషన్ పంపిస్తున్నాను. రా, మాట్లాడుకుందాం. హలో, అన్నా చెప్పు. నువ్వు ఫోటో పంపావు కదా, వాళ్ళిద్దరూ ఈడే ఉన్నారన్నా. ఏం చేస్తున్నారు? ఇప్పుడే నా ముందరే కారులో పోతున్నారన్నా. ఫాలో చేస్తానా? మన దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి సార్. అవినాష్ తీసుకెళ్ళింది ఆడి కార్, అతను తిరిగి వచ్చింది సిద్ధార్థ్ కార్లో. ఈ అవినాష్ తీసుకెళ్లిన ఆడి కార్ క్రైమ్ జరిగిన ఏరియాలో కొండ కింద కాలిపోయి దొరికింది సార్. ఏ ప్రకాష్, నేను చెప్పేది. సిద్ధార్థ్ డ్రైవర్ మర్డర్ అయ్యాడు, ప్రవీణ్ కూడా మర్డర్ అయ్యాడు. వీళ్ళిద్దరూ చివరిగా కలిసింది అవినాష్ని. నేను చెప్పేది వినవయ్యా. సార్, ఆ ఫ్యాక్టరీలో దొరికింది కదా గన్, ఆ గన్ మీద అవినాష్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి సార్. సో ఇదంతా Shut up. అప్పటి నుంచి చెప్తూనే ఉన్నావు. ట్రాన్స్ఫర్ చేయాలా? వద్దు సార్. గుడ్. ఈ కేసుని ఇక్కడితో ఆపి స్టేషన్లో ఉన్న మిగతా పనులు చూసుకోండి. అర్థమైందా? సరే సార్. నువ్వు ఇక్కడే ఉండు. ఏదైనా ప్రాబ్లం అయితే పోలీసులు పిలు. ఓకే. చూసారా, ఇద్దరున్నారు. లొకేషన్ పంపు తొందరగా. సరేనా, ఇప్పుడే పంపిస్తా. మేమొచ్చాం. ఎవరూ లేరనుకుంటా. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఆ రూమ్లో చూసి వస్తా. నువ్వు ఎక్కడున్నావు? మాట్లాడుకుందావు రమ్మన్నావు కదా. అవును, రమ్మన్నాను. కానీ నేను అక్కడ ఉంటానని చెప్పలేదుగా. ఏం నువ్వు భయపడుతున్నావా? నేను నిన్నేం చేయగలను? మా జీవితాల్ని నాశనం చేసావు కదా. నేను మీ జీవితాల్ని నాశనం చేశానా? దాట్స్ ఫన్. నీకు దాని అర్థం ఏంటో కూడా తెలియదు అవినాష్. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. నువ్వు స్మోక్ చేసి క్యాన్సర్ వల్ల చావబోతున్నావు. దానికి నేనే కారణమని నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నావు, అంతేగా? సిగరెట్ కాల్చి ఆరోగ్యం పాటు చేసుకునే వాళ్ళ మీద నాకు సింపతి లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలిసే చేస్తున్నారు. దే డిజర్వ్ వాట్ దే గెట్. మరి ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఐఎమ్ ఎ సోల్జర్ అవినాష్. ఐ వర్క్ ఇన్ ద బ్లాక్ ఆప్స్ ఫర్ అవర్ కంట్రీ. గత 10 సంవత్సరాలుగా టెర్రరిస్టులను ఎలిమినేట్ చేయడమే నా ఉద్యోగం. దానికి మాకు సంబంధం ఏంటి? మధ్యలో దియా ఏం చేసింది? యు ఆర్ ఎ టెర్రరిస్ట్ అవినాష్. నేను నా కెరియర్లో చూసిన అతిపెద్ద టెర్రరిస్ట్వి. ఇంతవరకు నేను చంపిన టెర్రరిస్టులు అందరూ బిల్డింగో, ప్లేనో, బస్ పేల్చడం, లేదా 100 మందినో 200 మందినో చంపడం, అదే వాళ్ళ ప్లాన్. కానీ నువ్వు ఆర్లీ బేసిస్లో చేస్తున్నావు. అది కూడా ప్రతిరోజు, సంవత్సరం పొడవునా. నేను నా జాబ్ చేశానంతే. నేను నా జాబ్ చేస్తున్నాను.